నిన్న రాత్రి నేను గూగుల్ తల్లి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అని నేను టైప్ చేసి అడగటం జరిగింది. గూగుల్ తల్లి వెంటనే టక్కున సమాధానం చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. చంద్రబాబు నాయుడు పేరు ఫోటోలతో సహా ఈయనే భారతదేశంలో అత్యంత ధనవంతుడైన సీఎం, ఈయన ఆస్తులు మొత్తం దాదాపు 932 కోట్లు ఆస్తి ఉంది ఈయనకి అంటూ ఆ గూగుల్ తల్లి చంద్రబాబు నాయుడు ఫోటోలు చూపించే లోపల ఒకంత ఆశ్చర్యమే కాదు, షాక్ అయిపోయాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ అనుకూల మీడియా పదే కూడా జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం గత 12 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నారు. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు అంటారు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అంటారు, జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని ప్రచారం చేశారు. కానీ గూగుల్ తల్లి మాత్రం చంద్రబాబు నాయుడే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి అంటూ ఆయన ఫోటోతో సహా ఇక్కడ గూగుల్ తల్లి అయితే చూపించడం జరిగింది. టక్కని చూపించింది, ఆయన ఫోటోలు ఆ డీటెయిల్స్ కూడా చూపించేసేసింది. భారతదేశంలోని ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఎవరో చూస్తే 2025లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ అనే సంస్థ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నిర్వహించిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లకు మించి ఆస్తులు ఆయనకు ఉన్నాయి అని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా ఆయన మరియు ఆయన కుటుంబం 2024 ఎన్నికలలో దాఖలు చేసిన ఒరిజినల్ లెక్కలు ఇవి. అందుచేత ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని గూగుల్ తల్లి చూపిస్తూ ఉంది. ఇంకా ఆయన డీటెయిల్స్ మొత్తం చెప్పండి, ఆయన ఎలా సంపాదించాడు, ఈ ఆస్తులు ఎలా వచ్చాయి అంటే ఆ వివరాలు కూడా చూపిస్తూ ఉంది గూగుల్ తల్లి. మరి చంద్రబాబు నాయుడు గారు మన భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రుల్లో ఈయన అంత ధనవంతుడు ఎలా అయ్యాడు, అన్ని కోట్లు ఎలా సంపాదించాడు? ఒక నిరుపేద కుటుంబంలో కేవలం 2 ఎకరాలు ఉన్న చిత్తూరు జిల్లాలోని బాకరాపేట దగ్గర నారావారపల్లి అనే గ్రామంలో ఖర్జూరపు నాయుడు కుమారుడు, ఒక చిన్న రైతు కుమారుడు, 2 ఎకరాల భూమి గల ఆ ఆసామి కుమారుడు ఈరోజు 931 కోట్లకు ఆయన ఆస్తిపరుడు ధనవంతుడు అయ్యాడు అంటే, అన్ని కోట్లు ఆయన సంపాదించాడు అంటే ఆ విజయ రహస్యాన్ని ప్రజలందరికీ కూడా చెప్తే ప్రజలందరూ కూడా ధనవంతులు అవుతారు. మీ అంత కాకపోయినా పేదవాడికి 1 కోటు 2 కోట్లు సంపాదించుకున్నా కానీ మీ పేరు ఫోటో పెట్టుకుని మిమ్మల్ని పూజించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన ప్రచారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన 1,00,000 కోట్లు అన్నాడు, ఆయన ఆర్థిక నేరస్తుడు అన్నాడు, కోట్లు సంపాదించేశారన్నారు. ఆయన పైన కేసులు చంద్రబాబు నాయుడు గారు మరియు సోనియా గాంధీ ఇద్దరు కలిసి పెట్టించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఓదార్పు యాత్ర చేయకూడదు అనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు గారు ఎర్రనాయుడు చేత, కాంగ్రెస్ ప్రభుత్వం శంకర్రావు చేత కేసులు పెట్టించింది అప్పట్లో. ఆ కేసు ఇప్పటికీ కూడా దిక్కు లేదు, దివానం లేదు. ఈడీ ఆస్తులన్నీ కూడా వదిలేసింది, దాదాపు కూడా అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఊరికే ఆ కేసును పట్టుకుని వేలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. న్యాయస్థానాలు కూడా ఇప్పటి వరకు దానిపైన ఏం సమాధానం కూడా చెప్పలేకపోతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేశాడు. ఇప్పుడు గూగుల్ తల్లిని అడిగినా ఎవరిని అడిగినా భారతదేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేను అని టక్కని సమాధానం చెప్తూ చంద్రబాబు నాయుడు ఫోటోలతో సహా చూపిస్తున్నారు గూగుల్ తల్లి కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారికి దండేసి దండం పెట్టుకోవచ్చు, మహానుభావుడు.